దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుని వాగ్దానములు మనం హృదయమందు భద్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో కొనసాగుతున్న వధూవరులు దేవుని మాటల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగవలసిందిగా కోరుతున్నాం. దేవుని వాక్యాన్ని సమయంలో చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకని దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారీ అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై యుందురు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై యుందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారి ప్రియులారా, చదవబడినటువంటి దేవుని మాటలు మనం గమనించినట్లయితే వివాహ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత వివరంగా తెలియజేశాడు దేవాది దేవుడు. ఆదాములో నుండి అవ్వను తయారు చేశాడు. వారి ఇరువురు ఏక శరీరులుగా ఉండే విధంగా దేవుడు వివాహ వ్యవస్థను సిద్ధపరిచి భార్యాభర్తలుగా దేవుడు వారిని ఏకం చేసినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. ప్రియరా, భార్యాభర్తలుగా దేవుని వాగ్దానాలను బట్టి ఏక శరీరులుగా ఉన్నటువంటి వారు ఎలాగో ఉండవలేనో వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు ఏమై ఉన్నాయి. ఈ మాటలను మనం వివాహ సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత ఆ మాటలను మనం విడిచిపెట్టే వారిగా ఉండకుండా వివాహం అయిన వారు కూడా ఈ మాటలను అనుసరించాలి. వివాహము చేసుకుంటున్నటువంటి దంపతులు కూడా ఈ మాటలు అనుసరించే వారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా వచ్చింది. ఇప్పుడు చదవబడిన వాక్యములో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో నరునికి దేవుడు సాటి అయిన సహాయం ఏర్పాటు చేస్తాడు. ఎందుకు? నరుడు ఒంటిగా ఉండటము దేవునికి ఇష్టం లేదు కనుక సాటి అయిన సహాయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. వారి ఇరువురి పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందండి. మీరు ఫలించండి, వృద్ధి చెందండి, విస్తరించండి అని దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తాం. ఫలించాలి, వృద్ధి చెందాలి, విస్తరించాలి. దేవుని పేరట ఈ వాగ్దానాలను నెరవేరుస్తూ దేవుని యొక్క భక్తి కలిగి జీవిస్తూ ఒక ప్రత్యేకమైన మాదిరి దేవుని బిడ్డలుగా వివాహ వ్యవస్థలోకి ప్రవేశించినటువంటి వారు ఒక ప్రత్యేకమైన మాదిరిని కనపరచాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కొంతమంది
దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, తల్లిదండ్రులను విడవాలి, ఏక శరీరులుగా ఉండాలి, ఇక తల్లిదండ్రులతో సంబంధం లేదు అని మాట్లాడేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ అర్థం అది కాదు. మీ ప్రత్యేకతను మీరు కాపాడుకోవాలి, వారి పట్ల మీరు చూపించవలసిన బాధ్యతను మీరు చూపించాలి అనేటువంటి భావన దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. పిల్లలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31లో కూడా ఈ మాట ఉంది, ఏక శరీరులుగా ఉండాలి. మీ పర్సనల్లోనికి వారిని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా వారికి ఇవ్వాల్సిన గౌరవము, వారిని ప్రేమించవలసిన విధానము కలిగి ఉండాలి. మీ యొక్క అనుబంధము ఆప్యాయంగా ఉండాలి. కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా అంటారు, మా ఊళ్ళ తర్వాతే నువ్వు అంటారు. కొంతమంది మా ఊళ్ళ తర్వాతే నువ్వు అంటారు పురుషుడు కూడా. అలా మా వాళ్ళు మీ వాళ్ళు అనే భావన వ్యత్యాసం అక్కడ చూపించడానికి ప్రయత్నము చేయకూడదు. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి. కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి అనుబంధాన్ని కాపాడుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. వివాహ సమయంలో కాపాడుకుంటాం, కాస్త పిల్లలు కలిగిన తర్వాత వరకు కాపాడుకుంటాం, వారిని కాస్త పెద్ద చేసే వరకు కాపాడుకుంటాం, లేకపోతే వారిని వివాహ వ్యవస్థలోనికి నడిపించే వరకు కాపాడుకుంటాం. అలా ఏమేమో కొన్ని ఆలోచనలు పెట్టుకొని మనం కొనసాగటానికి ప్రయత్నం చేయకూడదు. కానీ జరగవలసినవి జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడిచ్చిన అనుబంధాన్ని మాత్రం ఎప్పటి వరకు కాపాడుకోవాలండి? కడ వరకు కాపాడుకోవాలి అని దేవుని వాక్యం అయితే తెలియచేస్తా ఉంది. ప్రియులారా, ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో కొన్ని సంగతులు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా? భార్యలు ప్రతి విషయంలో పురుషునికి లోబడాలి. సంఘము ప్రతి విషయంలో ఎలాగైతే దేవునికి లోబడతా ఉందో, భార్యలు కూడా ప్రతి విషయంలో ఎవరికి లోబడాలని వాక్యం చెప్తుంది? పురుషునికి లోబడాలి అని వాక్యం చెప్తాం. ఈ ఆలోచన విధానాలు లోకానుసారంగా ఉండకూడదు, కానీ వాక్యానుసారంగా ఉండాలని నేను వాక్యం తెలియజేస్తాం. శారమ్మ చాలా వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా అబ్రహాము గారి విషయంలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతుందండి? నా యజమానుడు అంటే వృద్ధాప్య దశలోకి వచ్చినప్పటికీ కూడా శారమ్మ గారు అబ్రహామును ఎలా మాట్లాడుతూ ఉందండి? సమయం వచ్చినప్పుడు నా యజమానుడు. చూస్తున్నారా వాక్యం? చూస్తున్నారా? లేకపోతే ఫోటోలకి అయ్యా మీరు అసలు సందు లేకుండా ఫోటోలు తెస్తున్నారు. కాబట్టి పిల్లరా, మరి దేవుడి వాక్యం తెలియజేస్తున్నట్లు స్త్రీలు ప్రతి విషయంలో కూడా పురుషులకు లోబడాలి. కొన్ని విషయంలోనే నేను లోబడతాను, కొన్ని విషయాల్లో నేను లోబడను అనే ఆలోచనలు కలిగి ఉండకుండా ప్రతి విషయంలో లోబడే మనసు కలిగి ఉండాలి. అమ్మా జీవమణి, ప్రతి విషయంలో వివాహం అయిన తర్వాత నీ యజమానికి లోబడాలి అనే భావన దేవుడి వాక్యం తెలియజేస్తాం. ఆ విధానంలో నువ్వు నడుచుకోవాలి. ఓకేనా? అలాగే ఆత్మీయ కుమారుడు, పెళ్లి కుమారుడు బాప్తిస్మం కూడా ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే ఈ బిడ్డలు జయరావన్న మరియమ్మక్కను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమారులు. సునాకర్ రావు కానీ తర్వాత ప్రవీణ్ కుమార్ కానీ చాలా విధేయులుగా, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతుల్లో వాళ్ళు పెరిగారు, పెద్దయ్యారు, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వివాహ వ్యవస్థలోనికి వచ్చే వరకు కూడా వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ప్రత్యేకమైన పద్ధతి చాలా దేవునికి మహిమార్థంగా నడిచేదానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి బాప్తిస్మం తీసుకునేదానికి వారు అర్హులు అని చెప్పి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అయితే పురుషులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఎఫెసీ 5:28లో పురుషులు కూడా తమ సొంత శరీరము వలె భార్యలను ప్రేమింపవాలని. సొంత శరీరము వలె. ఆఫీస్కి బయలుదేరి వెళ్ళేటప్పుడు డ్రెస్ బాగుందా, ఫేస్ బాగుందా, ఏమైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకోవాలని 3 సార్లు ఎలాగైతే అద్దం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, సేమ్ అలాగే మీ భార్యల విషయంలో కూడా ఒక ప్రేమను చూపించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. వివాహ సమయంలో చూపించే ప్రేమ, ఆ ప్రేమ శాశ్వత వరకు నిలవాలి, జీవితకాలం అంతా కూడా ప్రేమలో నిలిచి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తాం.
భార్య భర్త వారిరువురు ఏక శరీరులే కాదంటం లేదు, కానీ వారికి ఒక ఆయన తోడై ఉంటే కానీ వారి కుటుంబ వ్యవస్థ గొప్పగా ముందుకు కొనసాగదు. ఎవరైనా పరిశుద్ధుడైన దేవాది దేవుడు, మీ ఇరువురు కుటుంబంలోకి దేవుడు ప్రవేశించాలి, దేవుడిని మీరు ఆహ్వానించాలి, అప్పుడు మీ కుటుంబాన్ని ఆయన గొప్పగా నడిపిస్తాడు అనే వాగ్దానాలను మీరు భద్రం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. సామెతల గ్రంథకర్త కూడా భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఎస్, కొంతమంది అంటారు భార్య దొరికిందంటే తేలు దొరికిందనో మేకు దొరికిందనో ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడాలంటే ఆ మాటలో సంతోషంగా వివాహం చేసుకుంటున్నారు, వారి సంతోషం పరిపూర్ణమయ్యే విధంగా దేవుడు వారికి సహాయం చేయాలి, దేవుడు వారికి తోడై ఉండాలి అనేటువంటి భావన, ఆ దీవెన, దేవుని ప్రణాళికలలో వారు నడవాలనేటువంటి ఆశ మనందరం కలిగి ఉండాలి తప్ప ప్రారంభంలోనే నోటికొచ్చినటువంటి మాటలు ఆలోచనలు నూతనంగా వివాహం జరుపుకునే వారి పట్ల మనం మాట్లాడకూడదు. మన మాటలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. సామెతలు 31:10 కూడా ఏమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. ఏమండి, గుణములో ఈ మాట భక్తులు దేని గురించి మాట్లాడుతున్నారంటే గుణములో ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు గుణాన్ని ముత్యాన్ని పక్కన పెడితే ఈ రెండింటిలో దేనిని మీరు ఇష్టపడతారు? అయ్యా, బంగారాన్ని గుణాన్ని పక్కన పెట్టారనుకోండి, ఈ రెండింటిలో దేన్ని ఇష్టపడతారు? ఎస్, గుణాన్ని ఇష్టపడాలి. ధనము బంగారము ఇవన్నీ ఎప్పుడు మన దగ్గరకు వస్తాయో, ఎప్పుడు మనల్ని విడిచి వెళ్తాయో తెలియదు కనుక వాటికంటే కూడా ముఖ్యంగా గుణశీలత కలిగినటువంటి ఒక గొప్ప మనసు కలిగి ఉంటే ఈ లోకంలో మంచి మాదిరి ఉంటుంది, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపలో దేవుని వాక్యం చెప్తుందంటే గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఈ లోకంలో శారీరకంగా ఏమేమి అవసరమో అవన్నీ కూడా పెద్దవారు సిద్ధపరుస్తారు, కానీ భార్యను కూడా పెద్దవారే చూసి చేస్తారు. కానీ ఒక విలువైనటువంటి ఒక త్యాగ జీవితం ఎవరు కలిగించారంటే అది దేవుడే కలిగించాడనే వాస్తవాన్ని మీరు గమనించవలసిందిగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. వీళ్ళరా మరి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానాలు దయచేసి మరి వధువరులు మీ హృదయంలో భద్రం చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మరి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి వివాహ కార్యక్రమంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అందరూ కూడా కొంత సమయం క్రమముగా ఏకీభవించవలసిందిగా దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. వివాహ ప్రకటన చేసుకుందాం. అందరూ కూడా ఈ ప్రకటన ఆలకించవలసిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. వివాహ ప్రకటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామ వాస్తవ్యులు తాళ్ళూరి చేరవ గారు మరియమ్మ గారులను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమారుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్ అరుణ్ కి, అలాగే పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ కాటిపల్లి వెంకటస్వామి అండ్ శ్రీమతి రాజకుమార్ లేట్ గారుల యొక్క పుత్రికతో పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వివాహ కార్యక్రమం జరగటం మీ అందరికి ఇష్టమేనా? ఏమా అందరికి ఇష్టమేనా? కొంతమంది ఎత్తారు, ఏమో మీకు ఇష్టం లేదా? ఓకే, అందరికి ఇష్టమేనా? రైట్, మంచిది. మరి ఈ సమయంలో వివాహం చేసుకుంటున్నటువంటి వధువరులు ప్రవీణ్ కుమార్ అండ్ శివమణి, మీ ఇద్దరికి ఇష్టమేనమ్మా? మీ ఇద్దరికి ఇష్టమేనా? మీ ఇష్టాన్ని అందరూ చూడాలి కాబట్టి మీ చేతులు పైకెత్తాలి, ఓకేనా?
ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాలు చేతపడుతున్నారు, మేము దిగటంతో స్టేజ్ రెడీ అవుతాం. మరి దాని దగ్గర కూడా మీరు సాక్ష్యం కలిగి ఉన్నారు. ఓకే, మేము దేవుని పెట్టలో బాప్తిస్మాలు తీసుకున్నాం, పరిశుద్ధ వివాహం ఘనంగా జరిగింది, పరిశుద్ధంగానే అందరూ మమ్మల్ని దీవించి వెళ్ళాలనే తలపుతో మీరు ఉంటారు. ఓకేనా? మరి ఏం చేస్తారు చూద్దాం అయిన తర్వాత. రైట్, మంచిది. ఈ సమయంలో వారి ఇరువురి యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకోవటానికి ప్రవేశించబోతున్నాం. ఒక కీర్తన, పరిశుద్ధ పరిశుద్ధ కీర్తన పాడుకుంటాం. లాస్ట్ శరణం మాత్రమే పాడతాం. లాస్ట్ శరణం పాడేటప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తెలుగు కూడా లేచినగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. అందరూ కలిసి పాడదామా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని వాలింపగలరా పరిశుద్ధ తనయు పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరూపమ బలభూతి నీతి ప్రభావ నిరూపమ బలభూతి నిరూపమ బలభూతి నిరూపమ బలభూతి నీతి ప్రభావ జనక కుమారాత్మ లను లేక దేవా జనక కుమారాత్మ లను లేక దేవా ఘన మహిమ చేయును ఘనరాని చముగా ఘన మహిమ చేయును ఘన మహిమ చేయును ఘన మహిమ చేయును ఘనరాని చముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా. రైట్, మంచిది. తల్లిదండ్రులు డయాస్ మీదకి రావాలని పిలిచినప్పుడు ఎత్తుకోకుండా ఎవరి పైకి రావాలి? పెళ్లి కుమార్తె వైపు ఎవరి పైకి రావాలి, పెళ్లి కుమారుని వైపు ఎవరి పైకి రావాలో నిర్ణయించుకొని సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు బయట తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక మైక్ ఇవ్వగలుగుతారా? ఇంకొక మైక్ అవకాశం లేదా? అవకాశం ఉంటే ఇంకొక మైక్ ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. కొంచెం ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు నేను పెళ్లి కుమారుని యొక్క తీర్మానం తీసుకుంటున్నాను. ఆ తర్వాత పెళ్లి కుమార్తె గారి యొక్క తీర్మానాన్ని తీసుకుంటాను. అందరు కూడా శ్రద్ధగా ఆలకించండి. పెళ్లి కుమారుడు ప్రవీణ్ గారు అలాగే శివమణి గారు మీరు కూడా ఆలకించి నేను అడిగే మాటలకు సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ప్రవీణ్ కుమార్, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహ స్థితిలో కూడిటకు ఈ స్త్రీని అనగా శివమణి గారిని వివాహం చేసుకున్నటకు సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఓకే. అలాగే శివమణి గారిని ప్రేమించి ఆదరించి గణపరించి ఆరోగ్యమందు అనారోగ్యమందు ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమందు ఏమికు అనగా శివమణి గారికి భర్తవైందువా? భర్తవై ఉండును. జీవమణికి భర్తవై ఉండును. వెరీ గుడ్, రైట్. అలాగే పెళ్లి కుమార్తె గారు శివమణి గారిని కూడా మనం అడుగుదాం. వెరీ గుడ్, ఇవ్వండి మైక్ ఇప్పుడు చెప్పుకున్నాను చక్కగా. పెళ్లి కుమార్తె గారు శివమణి గారు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కొనుటకు
ఈ పురుషుని అనగా అరుణ్ కుమార్ని నీ భర్తగా వివాహం చేసుకున్నటకు సమ్మతించుతున్నావా? సమ్మతించుచున్నాను. వెరీ గుడ్. ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి ఆరోగ్యమందును అనారోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమందు ఈయనకు అనగా ప్రవీణ్ కుమార్ గారికే భార్య ఎందువా? ప్రవీణ్ కుమార్కి భార్య అయింది. వెరీ గుడ్, మంచిది. వారి యొక్క తీర్మానం చక్కగా తెలియజేశారు. వీరు యొక్క తల్లిదండ్రులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కళ్యాణం కమనీయం అనేటువంటి పాట పాడుకుందాం. ఆ సాంగ్స్ పాడుతూ ఉంటాడు సార్. అలాగే పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, కళ్యాణం కమనీయం బాబాయ్ ఎవరు అనుకూలంగా ఉండేవారు. ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా దేవారావయ్యా అండగా నుండి కష్టముల
దినములు మెండుగా సాగి ఇలా వర్ధిల్లులాగా చేయమయ్యా దేవాలయ్యా నీ దీవెనలయ్యా దేవాలయ్యా నీ దీవెనలయ్యా కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం దేవాలయ్యా నీ దీవెనలయ్యా దేవాలయ్యా నీ దీవెనలయ్యా మేమేదో సింగమని శరణాల మీద శరణాలు పట్టలేదండి. పెళ్లి కుమారుని గారికి తల్లి గారు వస్తున్నారు, వారి కోసం వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ పెళ్లి కదా, తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే మంచిదనే ఉద్దేశం. మీరు ఇప్పుడల్లా ఇక్కడ నుంచి వెళ్ళరా సంగతి నాకు కూడా తెలుసు. పెళ్లి మాత్రమే తొందర చేస్తారనుకుంటున్నా, తొందర చేయపాక. మిగతాది ఏదైనా లేట్ అయినా పర్వాలేదు, కానీ వివాహ విషయంలో మాత్రం మీరు తొందర చేయడానికి ప్రయత్నం చేయొద్దని ప్రభు బయట తెలియజేస్తూ మరి ఒక ఛాన్స్ మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. పాడాలని ఆశ కలిగిన వారంటే ముందుకు రండి. చూడు ఎంత తెర మీద కనపడుతుంది, మరి ఆ ధన్యత ఎదుర్కొంటుంది. మా పాటలు పాడతాం, వినైనా పాడతాం, కాకపోతే మీకు ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశం. అమ్మ మీరు ఎవరైనా పాడతారా? డయాస్ మీద నిలబడటం. తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి ఒక పల్లవి సరళమైన పాట పాడాలి. పాడుకుందాం. పల్లవి సరళమైన పాడాలి మీ ఇద్దరు. ఎవరైనా ఉంటే దయచేసి పాస్టర్ గారు అనౌన్స్ చేసిన రీతిగా పాట పాడవలసిందిగా సంఘం పట్ల కోరుచున్నాం. ఎవరన్నా ఉంటే మేము ఎప్పుడు పాడేవాళ్ళమేనండి. మీరు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కమ్ టు ద డైస్. వివాహం అన్నది పవిత్రమైనది అనేటువంటి పాట పాడుకుందాం. అలాగే జీవమండలి గారిని ఇద్దరిని దీవించాలని వివాహమన్నది